హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సీజే వ్లాగ్స్. ఈరోజు డైలీ వ్లాగ్ చేస్తాను అనమాట. ముందుగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే 7:30 అయింది టైము. ఈ టైంకి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఫుల్ డే వ్లాగ్ చేద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్లో ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనేది చూద్దాం ఎట్లా వస్తుందో. ఏంది అది వీటికిలా కనిపిస్తాం. ఇక్కడ సోఫారా కనిపిస్తాను లేదా? చూడు కనిపిస్తావు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అంగికి పోదామా? కలదటమా? ఇంకేమేమి కన్నా పాలా మళ్ళా అంగికి పోదామా? హాయ్ చెప్పు. ఇట్లా తిరుగు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. తిన్నారా? కాఫీ తాగినారా? చారా ఏం చేయాల చెప్పు. చారా ఏం చేయాల? కాదు, నీకేం కావాలా నాస్టా? ఇడ్లీ సాంబారా? గట్టిగా చెప్పు. ఇడ్లీ నిద్ర లేచేది ఆలస్యం. ఎంత పని వెయిట్ చేస్తూ ఉంటుందో ఆటికి నేను పొద్దున్నే చేసుకునే కాక నైటే ఎంత వీలైతే అంత పని చేసేసుకుంటానమాట. ఇంకా పొద్దున్నే లేచి బెడ్షీట్లన్నీ ఎండకేసి ఇంట్లో బయట చెత్త నూకేసుకున్నాను. చెత్త నూకేసి ఒక 5 minutes కూర్చొని ఇంకా కిందికి పోయి పాలు తీసుకొచ్చిన. ఒక పక్క రైస్కి ఒక పక్క పాలకి పెట్టేసినాను అనమాట. పాలు కూడా కాగిపోయినాయి. చిన్నోనికి ఇస్తాను. పప్పుకి ఆకుకూర తీసుకొని వచ్చిన. పప్పు చారు చేసి చిన్నకి తినిపించేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా తినాలా. నేను బ్లాగ్ కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి.
వీని పెట్టుకొని నేను వీడియోస్ చేస్తాను. ఉండట పొద్దున లేయంగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన, బట్టలు ఎత్తేసి ఆరేసి చెత్త అంతా ఊడ్చేసి, ఇల్లు ఒక 10 నిమిషాలు మాత్రమే క్లీన్గా ఉంటుంది. చూడండి, నేను అంతా క్లీన్ చేసి ఒక ½ అన్ అవర్ కూడా కాలేదు. క్లీన్ చేసి కిందికి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాలు ఇచ్చిన వీనికి. అంతలోనే ఇల్లు ఎట్లయిపోయిందో మీరే చూడండి. ఇంత ఘోరంగా చేస్తాడు వీడే చేసిండేది. చేసేదంతా చేసి ఏం తెలియకుండా కూర్చున్నాడు. ఎలా లాలు ఇట్లా చేసినా ఎన్నిసార్లు క్లీన్ చేస్తుంది అమ్మ? చూడండి, ఇది ఒకసారి కాదు. ఇప్పుడు ఇదంతా నేను వేసినాను అనుకుంటారేమో, కాదు వీడే వేసినాడు. ఇదంతా ఒక్కసారే మళ్ళీ దీన్నంతా నీట్గా ఎక్కడొక్కడ సర్దేసి, మళ్ళీ నీట్గా ఎక్కడొక్కడ సర్దేసినా కూడా మళ్ళీ అదే పనే చేస్తాడు వీడు. సర్దల్లాలు మమ్మీ ఎన్నిసార్లు సర్దల్లా? సారీ చెప్పు, థ్యాంక్ చెప్పు. ఐ లవ్ యూ లాలు, ఐ లవ్ యూ టూ అంట. చేస్తావా? మీరే చూడండి, సెకండ్ టైం నేను అంతా క్లీన్ చేయడం, మళ్ళీ ఇట్లే చేస్తాడు. మళ్ళీ కూడా మీకు చూపిస్తానండి. వాళ్ళకి కొడతారు నేను వచ్చి. రైస్ అయితే అప్పుడే పెట్టేసినా కూడా రైస్ అయిపోయింది. ఇప్పుడైతే ఆకుకూర ఉడకపెట్టిన దానికి తాలింపు పెడతాను అనమాట. చిన్నోడు చేసిండే చెత్త చెదరం చూస్తారు కదా, అదంతా క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు పోపు పెట్టి చిన్నోనికి తినిపించేసేయాం. చిన్నోనికి తినిపిగానే ఇంకా నేను కూడా ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని చేసుకొని నేను కూడా తొందరగా తినేయాలా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చిన్నోడికి బూ తినిపించేసిన, ఇంకంతా అయిపోయింది. పాత్రలు కొన్ని ఉన్నాయి, ఇంక కడిగేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నేను కూడా తింటా. చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్. నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తాను, మీరు స్కిప్ చేస్తే ఎట్లా? స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నైటే కడిగేసుకున్నా, కొన్నే ఉన్నాయి ఇప్పుడు వండిండేటు మాత్రమే. కడిగేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తినేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9 అవుతుంది టైం. మీకు బోర్ అనిపించవచ్చు, ఇంట్లో పని కూడా చేస్తున్నారా అని. ఇంకేం వీడియో ఉంది చెప్పండి? ఇంట్లో ఉన్నా కాబట్టి ఇంట్లో పని చేసే వీడియోనే చేస్తానా. అది కాక నేను ఫస్ట్ టైం అనమాట డైలీ రొటీన్ అంటే రోజంతా ఏం చేస్తాను అనేది వీడియో తీసేది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే ఎట్లా చేయాలో అని మీరు నాకు సజెస్ట్ చేయండి. నేను మీరు చెప్పినట్లే వీడియో చేస్తే ట్రై చేస్తాను. మాట్లాడుతూనే ఉంటాను నేను, అందుకే కడిగేసి మళ్ళా కలుద్దాం. మన ఇంటికి గెస్ట్లు వచ్చినారు, గెస్ట్లు తెచ్చినారు రాగొట్టి. ఫ్రెష్ అయి తినేదానికి ఈ టైం అయింది, ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. చిన్నోడు కూడా నీళ్ళు పోసేసిన, చిన్నోడు కూడా ఫ్రెష్ అయిపోయినాడు కదా. గెస్ట్ మేమిద్దరం గెస్ట్లు అన్నమాట. కదమ్మా చిన్నోడా, ఇవి చూడు, ఆడు చూడు అదో చిన్నాడేది అద్దు చిన్నలేటద్దు. మాట్లాడుతున్నా, నువ్వు వీడియో చేయలే? చేసిన రేపు అప్లోడ్ చేస్తా. ఈరోజు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసింది, చూడండి. మా చిన్నోడు కూడా ఫ్రెష్ అయిపోయారు. తిందాం రండి, తినేసినాక పిలుస్తాను.
ఫ్రిడ్జ్లోనే బాగా. నిన్న మా ఆయన పూలు తెచ్చినాడు, అవి కట్టి పెట్టినా. కృష్ణ వచ్చింది కదా పెట్టుకోమంటే తలకాయ దూకొని లేదంటంది. దూకొని పెట్టుకునే టైం లేదంట, అందుకే ఇచ్చంపిస్తాను. నేనే కట్టినాను. నా చేతులతో పూలు కట్టి పెట్టుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. 2.5 బలం వచ్చింది. ఇవన్నీ నేనే కట్టినా. నేను పెట్టుకునే కన్నా ఈ పూలు కట్టి దేవునికి వేయాలంటే ఇంకా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు పూజ చేయకూడదు. ఎటుకల్లా కొన్ని అన్నొద్దు, ఎన్నో ఎత్తుకో. అన్ని ఎందుకు పెట్టుకో. ఇంకున్నా మా చిన్నోడు కూడా పూలు కావాలంట. చూడండి, నేను కూడా పూలు కావాల. పెళ్ళానికి ఎత్తపోతాడు పూలు. చిన్నడా మీ పెళ్ళానికి ఎత్తపోతావా? అన్నిట్లోకి పోతా అంటాడు. చూడు చూడు చూడు. చిన్నడా ఊరుకో మమ్మీకి. నా ముఖం అయితే వెలిగిపోతుంది కదా. నిజంగా పొద్దున్నింటి నేను చిన్నోడు మాత్రమే ఇంట్లో ఉంటారు. మా ఆయన వస్తేనే నాకు నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే ఒక రకంగా ఇంట్లో కళ మాట్లాడుతూనే ఉంటారు, చిన్నోడిని నవ్విస్తూనే ఉంటారు, నన్ను నవ్విస్తూనే ఉంటారు. నిజంగా నిద్ర లేచినప్పుడు మింటి మా ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తా అంట నేను. ఎందుకంటే ఆయన వస్తేనే ఇంట్లో కలకలగా ఉంటుందన్నమాట. లేకపోతే నేను చిన్నోడు మాత్రమే మగాలు చూసుకొని కూర్చుంటాం. ఎంతసేపు అని టీవీ చూస్తాం, ఎంతసేపు అని ఫోన్ చూస్తాం చెప్పండి. మా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ముద్దు చేతులతో అస్సలే రాడు. చిన్నోడు పుట్టక ముందర కూడా అంతే, నా కోసమని ఏదో ఒకటి తెస్తాండే. ఇప్పుడు చిన్నోడు పుట్టినాడు కాబట్టి వానికి నాకు ఇద్దరికి తెస్తాడు. నేను అక్కడ కూడా అడుగుతున్నాను, ఈ కేక్ ఎవరికి అని. 2 నీకే అని చెప్తున్నాడు. ఆడలేదు, చిన్నోనికోటి నాకోటి తెచ్చినారు. నా ఫేవరెట్ కేక్ అయితే రెడ్ వెల్వెట్, అది నేను తింటా. చిన్నోడైతే రెడ్ వెల్వెట్ అస్సలు తినడు. వానికైతే బ్లాక్ కేకే చాలా ఇష్టం అనమాట. అదే వెన్నెల ఫ్లేవర్ ఉంటుంది కదా అది. చిన్నోనికి ఇష్టమైంది చిన్నోడు తినేస్తాడనమాట. అది కూడా నేను రోజు కూడా అంత టేస్ట్ చేసిన. అవి 2 తినేసినాక ఇంకా మా ఆయనకి మీకు కావాలంటే వద్దంటున్నాడు. ఆయన 12 వచ్చినారు కదా, తింటున్నారనమాట. నేను అట్లే వీడియో తీసుకొని తింటున్నా. చూడండి, ఆత్రం ఆగుతాను లేదు. బర్గర్ కూడా తెచ్చిందా, కానీ నేను తినలేదు. ఎందుకంటే కేక్ తిన్నా ఫుల్ అయిపోయింది. అది కాక చిన్నోడు పనుకున్నాడు. వాళ్ళు లేచినాక తింటే వాడు కూడా తింటాడు కదా, అందుకోసమని అట్లే పెట్టేసిన. మా ఆయన తినమంటే అస్సలు తినలేదు. వెజ్ బర్గర్ తెచ్చినారు. మళ్ళీ బలవంతం చేస్తే కొంచెం తిన్నాడనమాట. చిన్నోడు నిద్ర లేవగానే నేను మా ఆయన చిన్నోడు తినేస్తాం. చిన్నోడు పనుకున్నాడు అని చెప్పినా కదా, ఇంకా మా ఆయన కూడా లంచ్ చేసేసి పనుకున్నారనమాట. నేను కూడా నిద్రపోయి అప్పుడప్పుడే లేచిన. ఇంకా లేచినానని మా ఆయన ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నారు. చిన్నోడు మీకు తినిపిస్తున్నాడు. చూడండి వాడు ఏమంటున్నాడు. నువ్వు తిను, నువ్వు తిను. పచ్చడి లేకువే, పచ్చడివే. అమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు. తూతూ వాడు నాకి తూతూ అంటుంది. నిన్న ఈవినింగ్ అయితే ఇంకా వాకింగ్కి వెళ్ళినాను. డైలీ వాకింగ్కి వెళ్తానమాట. ఇక్కడే దగ్గరలోనే పార్క్ ఉంది. రోజు 5 o'clock లేదా 5:30కి పార్క్కి పోయి వాక్ చేసుకొని వస్తాను. ఈరోజు అయితే పార్క్కి వెళ్ళడానికి ముందే మసాలా పూరి అడిగినాడు మా చిన్నోడు. వాని చేతిలో నేను కూడా తిన్నా. అస్సలు వాక్ చేయడానికే వీలు కాలేదు. వాక్ చేసుకొని అట్లా బయటకు వస్తేనే ఇక్కడ బేల్పూరి అమ్ముతున్నారు. మళ్ళా బేల్పూరి తీసుకొని తిన్నానమాట. ఈరోజు వాకింగ్ కాలేదు, తినడమే అయిపోయింది. అందుకే ఇంటికి వచ్చేసి
డిన్నర్ చేసి డిన్నర్ కొంచెం చేయడం వాక్ అయితే చేసుకున్నా. అయిపోయింది. డిన్నర్ చేసి ఇంటి ముందరే వాక్ చేసుకుంటానా. అప్పుడే పార్క్కి పోయి వాక్ చేసుకొని వచ్చినాను కదా, ఇంకో ఓపిక లేదు. తినగానే పనుకోకూడదు అనేసి ఇట్లా ఇంటి ముందర వాక్ చేస్తాను అనమాట. వాకింగ్ కూడా అయిపోయింది. ఈ వీడియో కూడా ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.